బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా సిగరెట్ల బ్లాక్ మార్కెట్ మాఫియా జోలు విదిలిస్తోంది. వివిధ కంపెనీలకు చెందిన ఒక్కో సిగరెట్ ప్యాకెట్ పై దాదాపు 30 నుంచి 40 రూపాయలు ఎంఆర్పీ ధరల కంటే అధికంగా అమ్ముతూ ధూమపాన ప్రియుల జేబులు గొల్ల చేస్తున్నారు ఈ మాఫియాదారులు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఖచ్చితంగా సిగరెట్ రేట్లు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా పెరుగుతాయనే నమ్మకంతో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 6 నెలల ముందు నుంచి కోట్ల రూపాయల సిగరెట్ల స్టాకును బ్లాక్ చేయడం తాడేపల్లిగూడెంలో పరిపాటిగా మారింది. గత 10 సంవత్సరాలుగా ఈ వ్యవహారం ఏ జంకు లేకుండా సాగుతున్నా అరికట్టే విషయంలో అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన విజిలెన్స్, తూనికలు, కొలతల శాఖల అధికారులతో పాటు రెవెన్యూ, సంబంధిత శాఖ అధికారులు సైతం మామూళ్ల మత్తులో చూగుతూ బ్లాక్ మార్కెట్ దారులకు సహకరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సిగరెట్ బ్లాక్ మార్కెట్ దందా ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని రచ్చా మీడియా బ్లాక్ మార్కెట్ జరిగే ప్రాంతాలు, గొడవలను ఆధారాలతో సహా చూపించిన అధికారుల్లో కదలిక లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరుస కథనాలు, ఆధారాలతో సహా రచ్చా మీడియా ప్రసారం చేస్తున్నప్పటికీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు బలంగా మామూలు తీసుకుని మిన్నకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇంత పక్క ఆధారాలతో బ్లాక్ మార్కెట్ ఎక్కడ జరుగుతుందో, ఆ గొడౌన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రదేశాలతో సహా రచ్చా మీడియా చూపించిన ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు గుప్పమంటున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం కేఎన్ రోడ్లో గల ఎస్బీఐ ఈ కార్నర్ వెనుక ఉన్న బిల్డింగ్ లో ఈ సిగరెట్ మాఫియా దందా ఏ విధంగా జరుగుతుందో అనే విషయం కళ్ళకు కట్టినట్లుగా రచ్చా మీడియా మీకు వీడియో విజువల్స్ ద్వారా ప్రజెంట్ చేస్తోంది. తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ గోడౌన్లలో బ్లాక్ చేసిన సిగరెట్ ప్యాకెట్లను బడా బ్లాక్ మార్కెట్ దారులు, ఎలా కొందరు చోటా బ్లాక్ మార్కెట్ దారులు ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారనే విషయం తాజాగా రచ్చా మీడియా అందిస్తున్న ఈ విజువల్స్ ద్వారా తేటతెల్లమవుతోంది. వీళ్లు దాదాపుగా సంవత్సరానికి 40 లక్షల రూపాయలు కేవలం సిగరెట్ల బ్లాక్ మార్కెట్ ద్వారా సంపాదిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంపై వస్తున్న విమర్శలకు ఖచ్చితంగా సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిగరెట్ల రేట్లు ఎందుకు ఎక్కువ అమ్ముతున్నారంటూ సదరు చోటా బ్లాక్ మార్కెట్ దారులను ప్రశ్నించగా ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే పొండి అంటూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ధూమపాన ప్రియులు జేబులు గొల్ల చేస్తున్న ఇటువంటి వ్యాపారులపై సంబంధిత అధికారులు దాడులు జరిపి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వీరి వెనుకున్న బడా సిగరెట్ బ్లాక్ మార్కెట్ దారుల గుట్టు రట్టు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. అండి క్లబ్ ప్యాకెట్ ఎవరు? క్లబ్ చెప్తా. అది పేస్ట్లు, బ్రష్లు కావాలి. క్లబ్ ప్యాకెట్స్ అంతేనే అది ఏం కావాలి చెప్పు. అదే రేటు ఎక్కువ అనుకోండి, ఇంతకుముందు తక్కువ ఉండేది అనుకోండి. చెప్తా రాసుకో. ఆయన చేయండి మీ బాగా నాకు ఏమన్నా మర్చిపోయామా. చూడండి వాడి కంపెనీ వాడు ఇస్తున్నాడు. ఏం చెప్తారు మీకునే మాకు మేము కంపెనీ వాడు పై మార్కెట్ స్పీకర్ ఆన్ చేసినా మాట్లాడుతారో చెప్తాను. 3 నెలల నుంచి టైట్గా ఉంది సిగరెట్లు. మీరు అక్కడి నుంచి తీసుకున్నారు ఎలాగే తక్కువ. సరే సరే మళ్ళీ ఎంత దూరం ఏమి వెళ్తాం. గోల్డ్ లెమన్ సిగరెట్లు ఉన్నాయండి. ఉండవు, అలా ఎడగక్కర్లేదు, ఎప్పుడో మనిషం. గోల్డ్ లెమన్ ఆయన చేయండి బాగా చేయండి. సర్కిల్ దగ్గర నాకు కూడా అవుతున్నాడు ఆయన. వాళ్ళకి వీళ్ళకి పై నుంచి వస్తాయి కాబట్టి తక్కువ ఉంటాయి, అక్కడ అయితే తక్కువ. సర్కిల్ రాసుకోరా. మాకు విమలు ఉండవండి ఇక్కడ, మేము మీరు అమ్ముతారని కదండి, మామూలుగా మనకు వచ్చింది కిల్లీ షాప్ లో. ఇప్పుడు మామూలుగా మా దగ్గర అయితే చౌకగా ఉంటాయి, కిల్లి కొట్టు మీద చౌకగా ఇస్తాం, పెట్టి రూపాయలు తగ్గించి. ఇప్పుడు